ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. 2024 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ, అలాగే శ్రీపాద టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఈ సంవత్సరం? జనవరి నుంచి డిసెంబర్ వరకు మనం తెలుసుకుందాం. ఈ సింహరాశి వారు ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది. ఈ సింహరాశి వారికి కొంత దుబారా ఖర్చులు కూడా ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. ఆచితూచి ఖర్చు పెట్టుకోండి, డబ్బులు మీకు మిగులుతాయి. దుబారా ఖర్చుల నుంచి బయటపడతారు. స్థిరాస్తులు కొంత కరిగిపోయేటువంటి సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి, అప్పులు పాలయ్యేటువంటి సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా డబ్బుని ఖర్చు పెట్టుకోండి. ధనం ఎంత విపరీతంగా వస్తుందో అంత విపరీతంగా ఖర్చు అయ్యేటువంటి సూచనలు మీకు కనిపిస్తున్నాయి. ప్రమాదాలు కొన్ని పొంచి ఉన్నాయి. వాహన ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి ప్రయాణాలు చేసడం మంచి సమయంలో బయలుదేరండి. మీరే డ్రైవింగ్ చేసుకునేటట్టయితే నిదానంగా వెళ్ళండి. తొందరపాటుతనం పనికిరాదు. జాగ్రత్తగా వ్యవహరించుకోండి. అనుకున్న గమ్యాన్ని చేరుకోండి. చిన్న చిన్న విషయాల్లో కుటుంబంలో కొంత గందరగోళం జరుగుతుంది. మాట రావచ్చు. కొంత ఆందోళనకరంగా ఉంటుంది కాబట్టి అందరూ ఒకే మాట మీద నడుచుకోండి. పెద్దలకి సహాయ సహకారాలు మీకు అందుతాయి కాబట్టి వారి మాటను మీరు విని నడుచుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు ఏర్పడతాయి. ఇతరులకు అప్పులు ఇవ్వకండి. అప్పులు ఇస్తే అవి రావు. మీరు వడ్డీకి ఇచ్చిన డబ్బులు అసలు తిరిగి రావు. మీకు ఎప్పటి నుంచో రావాల్సినటువంటి డబ్బుల కోసం ప్రయత్నం చేస్తున్నారా? ఆ డబ్బులు కొంత మటుకు మీకు అందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మనోవేదన కలిగి ఉంటారు. కొన్ని ఒత్తిడిలకి ఇబ్బంది పడతారు. ప్రేమికులు కొంత ఆందోళన కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కొంత వివాహం పరంగా కూడా కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ప్రేమ విషయాలు కొంత మనస్పర్ధలు కూడా ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఒకరికొకరు అర్థం చేసుకోండి. మాట పట్టింపులకు పోకండి. కొంత భార్యాభర్తలు స్థిరాస్తుల కోసం గొడవ పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఆస్తుల్ని సేకరిస్తారు. కానీ గొడవల మటుకు కొంత భాగం తీరకపోవచ్చు. ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు పడేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. మనోవేదనతో ఉంటారు. మనోవేదన నుంచి బయటపడండి. నిజం ఎంత మటుకుందో ఆలోచించుకొని నడుచుకోండి. స్నేహితులకు సహాయం చేయాలి అని ముందుకు సాగి విద్యార్థులు వారు నష్టపోయేటువంటి సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి అర్హుడైన వారికే సహాయం చేయండి, అనర్హుడికి చేయకండి. జల ప్రయాణాలు కూడా మీకు ఉన్నాయి కానీ జల ప్రమాదాలు కూడా మిమ్మల్ని పొంచి ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. కొంత ఈ సంవత్సరం ఈ సింహరాశి వారికి పక్షవాతం, వెన్నుముక నొప్పి, కొన్ని కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు, కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యపరంగా ముందు నుంచే జాగ్రత్తగా ఉండడం వల్ల చాలా బాగుంటారు. అలాగే అన్నదమ్ముల మధ్య స్థిరాస్తుల గురించి కొంత గొడవలు ఏర్పడతాయి. వారు తల్లిదండ్రుల మాట వినండి, తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది. అలాగే ఉద్యోగస్తులు, ఉద్యోగంలో ఉన్నవారు కొంత బాధ్యత ఎక్కువ అవుతుంది. అలాగే ఉద్యోగంలో కొంత మార్పులు జరుగుతాయి. శరీరం సహకరించకపోవచ్చు ఒత్తిడిల వలన. విద్యార్థులకు కొన్ని వ్యసనాలకి దూరంగా ఉండండి. చెడు స్నేహితుల ద్వారా కొన్ని వ్యసనాలకు లోనేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవడం వల్ల ఈ వ్యసనాల నుంచి దూరంగా ఉంటారు. ఈ సంవత్సరం ఎటువంటి వారికైనా కూడా ఆచితూచి ఆలోచించి నడుచుకోవడం వల్ల మంచి ఫలితాలను ఏర్పరచుకోగలుగుతారు. మంచి జీవితాన్ని కూడా ఏర్పరచుకొని ముందుకు సాగడం జరుగుతుంది. కొంత అనాథ పిల్లలకు మీరు బట్టలు సహాయం చేయండి, వారికి అన్నదానాన్ని చేయండి. ఇంకా మీరు అధికమైనటువంటి ఫలితాలు పొందడం కోసం మీరు ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేయించుకోండి. ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేయించుకోవడం వల్ల ఈశ్వర అనుగ్రహం కలుగుతుంది.
మీకు అన్ని పనులు విజయవంతంగా ముందుకు సాగిపోతాయి. మీరు విజయాన్ని సాధిస్తారు. ఆయుష్ ఆరోగ్యాలతో సుఖవంతంగా ఉంటారు. సర్వే జనా సుఖినో భవంతు.